నెల్లూరు రూరల్లో 857 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 17 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన 168 అభివృద్ధి పనులను ఈ నెల 10న ప్రజలకు అంకితం చేస్తామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, అభివృద్ధికి సీఎం, డిప్యూటీ సీఎం సహకారం అందిస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలు నిరసన దీక్షలు కాకుండా ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలని కోటంరెడ్డి విమర్శించారు. డిఎస్సీ ఉద్యోగాలపై ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని వైసీపీకి సవాల్ విసిరారు. 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చే నాటికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాల సర్వనాశనం చేసి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా సర్వనాశనం చేసిన తన సమర్థ నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతున్నారు. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. అంతేకాదు, ఒక్క సంతకంతో యువనేత నారా లోకేష్ గారు కొన్ని వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. తాము ఇవ్వలేని టీచర్ ఉద్యోగాలు లోకేష్ గారు ఇచ్చారని ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా.